టాపిక్ ఈజ్ ఫామ్ ట్యాగ్ ఇన్ HTML. మనము ఎప్పుడైనా ఒక ఫైల్ని సర్వర్ సేవ్ చేయాలన్నా, సర్వర్ సేవ్లో నుంచి డేటాని రిట్రీవ్ చేయాలన్నా ఫామ్ ట్యాగ్ని యూస్ చేస్తామన్నమాట. ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ని డైనమిక్గా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఫామ్ ట్యాగ్లోని అట్రిబ్యూట్ని యూస్ చేసి మన HTML ప్రోగ్రామ్ని డైనమిక్గా క్రియేట్ చేస్తాం. ఇప్పుడు దాకా మనం చేసే ప్రోగ్రామ్ అనేది స్టాటిక్ ప్రోగ్రామ్స్. ఎప్పుడైతే ప్రోగ్రామ్ని డైనమిక్గా క్రియేట్ చేయాలంటే అంటే సర్వర్ సైడ్ మనం ప్రోగ్రామ్ని సేవ్ చేయాలనుకున్నప్పుడు మనం ఫామ్ ట్యాగ్లను యూస్ చేస్తామన్నమాట. We can use the forms to collect the information from user and transmit that information to server for processing. ఎందుకు యూస్ చేస్తామండి ఫామ్స్ని? యూజర్ నుంచి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడానికి, తీసుకోవడానికి అండ్ ఇచ్చిన ఈ డేటాని సర్వర్ని సెండ్ చేయడానికి మన ఫామ్స్ని యూస్ చేస్తాం. ఇప్పుడు మనం గూగుల్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నాం. ఆ అకౌంట్లో మనం ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాము మనం రిజిస్టర్ అవ్వడానికి. ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం